దేవునికి స్తోత్రం. యోహోను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుతాను, వినండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నిత్య జీవం గలవారే. ఇప్పుడు నేనున్నాను, నాకు నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉందంటే విశ్వాసం ఉంచడం అంటే సరిపోదు. విశ్వాసానికి తగ్గ భక్తి మనలో ఉండాలి, విశ్వాసానికి తగ్గట్టు నడవడి మనలో ఉండాలి. ప్రభువులో ఏ పాపం ఉండదు. చూస్తే ఆయన దగ్గర నాలో దోషం ఉందని మీరు ఎవరైనా నిరూపింపగలడా అన్నాడు ప్రభు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఏలెత్తి చూపించే విధంగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన, మన క్రియలు క్రీస్తు ప్రభువులే ఉంచాలి. ఆయన ఉన్నాడని నమ్మితే సరిపోదు. ఆయనలాగా జీవిస్తే నీవు నిత్య జీవం గలవాడు అయి ఉంటున్నావు. నీవు నిత్య జీవంలో యుగ యుగాలు సంతోషంగా ఆనందంగా ఉంటున్నావు. దేవుడు నీకు తోడయునుగాక. ఆమేన్.